థియేటర్లో దొరకకుండా చేశారు, సినిమాని తొక్కడానికి ట్రై చేశారు. బాలీవుడ్ వాళ్ళు చేసినటువంటి అకృత్య పనులన్నీ ఇన్ని కాదు, కానీ వీటన్నిటినీ కూడా ఓవర్టేక్ చేసి దుమ్ము దులిపే విజయాన్ని అవలీలగా అందుకుంది సలార్ సీజ్ ఫైర్ ఫస్ట్ పార్ట్. ఇది ఒక పంబ రేపే విజయానికి నిదర్శనం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి భారీ సినిమాలు, స్టార్ కాస్టింగ్ ఉన్నటువంటి సినిమాలు, ప్రభాస్ మెయిన్ రోల్లో చేసేటువంటి సినిమాలు బంపర్ హిట్ అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కలెక్షన్స్ కూడా పంబ రేపుతాయని చెప్పాలి. మరోవైపు డమ్కి స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఆడదు అన్నటువంటి సందేహంతో ఒక్క హిందీ భాషలోనే రిలీజ్ చేయటం ఆ మూవీ యొక్క దౌర్భాగ్యం అనుకోవాలో, లేకపోతే రాజ్ కుమార్ హిరానీ చేసినటువంటి నికృష్ట పని అనుకోవాలో తెలియదు. కానీ బాలీవుడ్ వాళ్ళ మీద మాత్రం టాలీవుడ్ తిరుగులేనటువంటి అప్పర్ హ్యాండ్ సాధించిందని చెప్పడంలో సందేహం లేనే లేదు. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయకుండా పెద్ద గుణపాఠం అయితే నేర్చుకున్నట్లయింది. రాజ్ కుమార్ హిరానీ ఇంతకు ముందైతే భారీ హిట్లు కొట్టుండొచ్చు, కానీ ఇప్పుడు టైం మారింది, జనాలు మారారు, జనాల ఆలోచన విధానం మారింది, అభిరుచులు అయితే అంతకన్నా ఎక్కువగా మారాయి. కాబట్టి ఇటువంటి టైంలో అటువంటి హిట్లు కొట్టాలంటే మాత్రం అది అసంభవం. అటువంటి స్టోరీలతో హిట్లు కొట్టాలంటే అది జరగని పని కూడా. అందుకని బాలీవుడ్ నేలడానికి ఒకే ఒక్కడున్నాడు, అతని ప్రభాస్ అని మరోసారి తెలిసింది ఈ సలార్ మూవీతో.